అండి ఇవాళటి రెసిపీ టమాటా మునక్కాయ చారు అండి. టమాటాలు ఇలా ముక్కలు కోసి ఉడికించుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టమాటా చింతపండు ఇలా ఉడికాక తీసి చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉడికించుకున్నది మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను. కారము, అల్లం పేస్ట్ మీరు చల్లారాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో నుండి ఉడకబెట్టినప్పుడు వాటర్ తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక ముక్కలు ఒకటి మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే పైకి అంతా చిల్లుతుంది. మిక్సీ పట్టుకోవాలండి, మొత్తం మెత్తగా పట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. వేడెక్కాక బగారా పువ్వు, బగారా ఆకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, మునక్కాయలు. మునక్కాయ మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి. కొత్తిమీర, పసుపు, అల్లం పేస్ట్. ఒక 5 minutes మునక్కాయ ఉడికించుకోవాలండి. నూనెలో సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ మునక్కాయలు ఉడికాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదండి, దాంట్లో మనం ఉడికించేటప్పుడు ఉన్న వాటర్ మిక్సీ చేసి పోసుకోవాలి. ఒక 15 minutes మరిగించుకోవాలండి చాలు. మరిగేటప్పుడు ఎల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. టమాటా చారు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.